ఎన్నికల వేళ రోజు రోజుకు వైసీపీకి ఉక్కుపోత పెరుగుతుంది. ముఖ్యంగా చెల్లెళ్లు వైఎస్ షర్మిలారెడ్డి, డాక్టర్ సునీత జగన్ ను ప్రతి మీటింగ్ లోనూ కార్నర్ చేస్తుండటంతో ఆయన ప్రచారం తేలిపోతుంది. చెల్లెళ్ల ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక వివేకాకు తెలుసు, దేవుడికి తెలుసు, కడప జిల్లా ప్రజలకు తెలుసంటూ కబుర్లు చెబుతున్నారు. మరోవైపు వరుసగా చెల్లెళ్లు వదులుతున్న బాణాల తాకిడికి జగన్ ఇబ్బంది పడుతున్నారు. వైసీపీ అధినేత సీఎం జగన్ కు చెల్లెళ్ల వ్యాఖ్యలు చెమటలు పట్టిస్తున్నాయి. వైఎస్ లెగసీని లేకుండా చేయాలనుకున్న పార్టీలో చేరి తనను విమర్శిస్తున్నానని, ఆ పార్టీనే వైఎస్ పేరును సీబీఐ చార్జ్షీట్ లో చేర్చిందని పులివెందుల సభలో అన్నారు. దీనికి చెల్లెలు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా సమాధానమిచ్చారు. వైఎస్ లెగసీకి భంగం కలిగేలా వ్యవహరించింది సీఎం జగన్ అంటూ షర్మిల ఆరోపించారు. జగన్ అక్రమాస్తుల కేసు నుండి తప్పించుకునేందుకు వైఎస్ఆర్ పేరును జగన్ లాయర్ చేర్చారంటూ సంచలన విషయాలు బయటపెట్టారు. ఆ తర్వాత పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనే లాయర్ ఏఏజీ అయ్యారని పేర్కొన్నారు. అక్రమాస్తుల కేసుల నుంచి బయటపడటానికి వైఎస్ జగన్ చివరకు తండ్రి పేరును ఉపయోగించుకున్నారని ప్రతిపక్ష టీడీపీ పదే పదే చెబుతూ వచ్చింది. ఇదిలా ఉంటే జగన్ సోదరి షర్మిల ఇప్పుడు అదే విషయాన్ని మరోసారి చెప్పడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమైంది. జగన్ ఎవరినైనా వాడుకుని వదిలేస్తారని, అలాగే కేసుల నుండి తప్పించుకునేందుకు తండ్రి పేరును వాడుకున్నారని షర్మిల వ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుమారాన్ని రేపాయి. జగన్మోహన్ రెడ్డి గారి లాయరే రాజశేఖర్ రెడ్డి గారి పేరు నిజానికి సిబిఐలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం చాలా కష్టము అని తెలిసి, రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి ఎప్పుడు బయటపడ్డు అని రాజశేఖర్ రెడ్డి గారిని పేరును స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి లాయరే, సుధాకర్ రెడ్డి అనే లాయరే రాజశేఖర్ రెడ్డి గారిని చేర్చమని హైకోర్టులో, సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మరీ చేర్పించారు. దానికి ప్రతిఫలంగా ఈ రోజు అదే సుధాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి కూడా ఇచ్చాడు. షర్మిల, డాక్టర్ సునీతలు వెళ్లిన ప్రతి చోట సంధిస్తున్న ప్రశ్నలకు జగన్ చెబుతున్న సమాధానాలు తేలిపోతున్నాయి. అవినాష్ రెడ్డి నిందితుడు అని సీబీఐ చార్జ్షీట్ లో పేర్కొంది. కానీ జగన్ మాత్రం అవినాష్ రెడ్డి తప్పు చేయలేదని నమ్ముతున్నానని చేసిన వ్యాఖ్యల పట్ల ఇద్దరు చెల్లెళ్లు ఆయనపై విరుచుకుపడ్డారు. చివరకు అవినాష్ చిన్న పిల్లోడని అనటంపై మండిపడ్డారు. నిందితుడిగా ఉన్న అవినాష్ ను వెనకేసుకు రావడంతో పాటు వివేక గురించి మాట్లాడటానికి ఒక్క మంచి మాట రాలేదా అని ప్రశ్నిస్తున్నారు. చివరకు తన కట్టుబొట్టుపై మాట్లాడిన జగన్ పై షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. కేసుల నుంచి బయటపడడానికి జగన్ మోకరిల్లింది మోడీ కాళ్ల ముందు అంటూ షర్మిల ఎద్దేవా చేశారు. అవినాష్ రెడ్డి చిన్న పిల్లోడు అంటారు, అక్కడేమో ఇంకోసారి ఆయన చూస్తూ చేతులు కట్టుకొని కూర్చున్నారు అంటారు. మనకు ఒక రాజ్యాంగం ఉంది, కాన్స్టిట్యూషన్ అన్నది ఒకటి ఉంది. చిన్న పిల్లోళ్ళకి పదవులు ఇవ్వరు, కంటెస్ట్ చేయడానికి కూడా అర్హత ఉండదు. ఎంపీ అంటే ఒక బాధ్యత. ఇది 3వ ఎంపీగా కంటెస్ట్ చేపిస్తున్నారు, నిందితులను కంటెస్ట్ చేపిస్తున్నారు. ఎంపీ అంటే బాధ్యత, పిల్లోళ్ళకి ఇవ్వరమ్మా. పిల్లోళ్ళైతే స్కూల్కి వెళ్ళొచ్చు, పిల్లోళ్ళకి బాధ్యతలు ఇవ్వరు. ఇట్లాంటివి ఇది సీరియస్ రెస్పాన్సిబిలిటీ. ఇదిలా ఉంటే నిన్న మొన్నటి వరకు మేమంతా సిద్ధమంటూ తిరిగిన జగన్ కు సెగపెట్టిన సిస్టర్స్ ఇప్పుడు డైరెక్ట్ అటాక్ ప్రారంభించారు. అవినాష్ కు మద్దతు తెలుపుతూ సీఎం జగన్ చేస్తున్న కామెంట్లపై విరుచుకుపడుతున్నారు.